ఆశీర్వదిస్తేనే భూమి మీద మనుషులు బతుకుతారు మేడం. పుల్లారావు గారు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఎస్ మనతో బోయ నగేష్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నాయకులు. నమస్కారం అండి నగేష్ గారు. నమస్కారం మేడం. సో నగేష్ గారు, 20,000 ఖాళీలు అన్నీ కూడా ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా సంవత్సరానికి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరుద్యోగ యువత అంతా రోడ్ల మీదకి వచ్చి నానా గొడవ చేసి మా ఉద్యోగాలు ఎక్కడా అని అడుగుతూ ఉంటే 20,000లో ఉన్నటువంటి 7,437 పోస్టులకు మాత్రమే మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే మరి మిగతా వాటి సంగతి ఎక్కడా, మిగతా హామీల సంగతి ఎక్కడా అని ఇవాళ నిరుద్యోగ యువత మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉంది. మేడం, ఈ రోజే యువత ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, గతంలో కూడా 10 సంవత్సరాలు యువత నిరుద్యోగులు అదేవిధంగా నిరుపేద కుటుంబానికి సంబంధించిన సభ్యులందరూ కూడా అదే విధంగా విద్యార్థులందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. 30 నెలల్లో ఏదో అయిపోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు, ఏదో అబాండాలేసుడు కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మాట్లాడుతున్న మా మిత్రులందరూ కూడా గతంలో ఏం జరిగింది అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. గతం బాగలేదనగా భవిష్యత్తు విత్తమని చెప్పి కదా అధికారం ఇచ్చింది. ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కూడా నేను చెబుతాను, అబ్దుల్లాపూర్ పిఎస్ లో ఇప్పటికి కూడా ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థులు అరెస్ట్ చేసి ఈ రోజు ఇలా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఆ విద్యార్థులకు ఎవరు సమాధానం చెబుతారు? చెప్పండి నగేష్. మీరు బీజేపీ మత్తులో ఉన్నారు పుల్లారావు గారు. ఒకటి నేను ఏమంటున్నా, బీజేపీ మత్తులో ఒక నిరుద్యోగుడిగా ఆవేదన చెంది ఈ రోజు నిరుద్యోగులు పడుతున్న కష్టాలు చూసి విద్యార్థి నాయకుడిగా ఉంది కాబట్టి చెబుతున్నా. నేను పార్టీ పరంగా చెప్పట్లా, గుర్తుపెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు? జాబ్ క్యాలెండర్ వేయలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. దానికి సమాధానం చెప్పండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలలో భర్తీలలో ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ నోటిఫికేషన్ కోసం మాట్లాడండి. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కాపాడుకునే ఒక నిరుద్యోగులుగా మీరు ఏదైతే బాధపడుతున్నారో మిమ్మల్ని కాపాడుకునే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఏది ఎంట్రీని దాగమని చెప్పింది మీ ముఖ్యమంత్రి, బాయిలో దూకమని చెప్పింది మీ ముఖ్యమంత్రి. దానికి ఏం సమాధానం నిరుద్యోగులకు అడుగుతున్నారు ఇలా ప్రజలు మొత్తం కూడా, విద్యార్థి లోకం మొత్తం కూడా. ఎంట్రీని తాగి సావండి, లేకపోతే బాయిలో దూకి సావండి, నేను ఇచ్చే పోస్టులు ఇంతే, మీరు ఏం చేసుకుంటారు చేసుకోపని ఛాలెంజ్ చేసిండు. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పక్షాన్ని నేను అడుగుతామని చెప్పండి, ఎంట్రీని తాగి సావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిందని ఏం సమాధానం చెబుతారు మీరు? మీరు నన్ను మాట్లాడిస్తే మీకు కరెక్ట్ క్లారిటీగా సమాధానం చెప్పగలుగుతా. పుల్లన్న, మీరు ఒకటి ఆలోచన చేసుకొని మీరు ఒకటి ఏం మాట్లాడాలంటే, అప్పుడే 30 నెలలలో ఏదో జరిగిపోయినట్టు మీరు కూడా ఆవేదన చెందొద్దు. మీరు 2.5 ఏంటి నగేష్ గారు, హాఫ్ టర్మ్ అయిపోయింది. 3 సంవత్సరాలకు సమీపం వస్తుందన్న. మేడం 10 సంవత్సరాలలో ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు? కేంద్రంలో ఈ రోజు 12 హైడ్రా పేరుతో చేస్తున్న రాజకీయ నాటకం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వాటి మీద ఉన్న ప్రేమ నిరుద్యోగుల పట్ల ఎందుకు లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం గతంలో 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఈ రోజు బీఆర్ఎస్ సభ్యులు, గతంలో శాసనసభ్యులుగా ఉండే మా బొల్లం మల్లన్న యాదవ్ గారు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాము, గతంలో ఏదైతే బీఆర్ఎస్ అవలంబించిన స్కీములు, అదే విధంగా గతంలో ఏదైతే ఇబ్బందికి గురైందో ఈ రోజు అదే ఇబ్బందులలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా, ఆ రోజు బీఆర్ఎస్ ఖచ్చితంగా ఉద్యోగులని నిరుద్యోగులను కాపాడుకుంటారు. 40 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్